ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, పిల్లల యొక్క స్నేహం కోసం దూరదేశం నుండి సాకరవతనానికి వచ్చాను అని అంటున్నారు. మరి బాబా వచ్చారు కదా పిల్లల కోసం. మరి ఏం చెప్తున్నారో మహావాక్యాలు తెలుసుకుందామా? ఈరోజు నవయుగ రచయిత బాబ్దాదా తన పిల్లలతో కొత్త సంవత్సరాన్ని జరుపుకున్నందుకు వచ్చారు. పరమాత్మని మిలనం చేసుకునేటందుకు వచ్చిన పిల్లల యొక్క స్నేహంతో తన దూరదేశం నుండి సాకరవతనానికి మిలనం కొరకు వచ్చారు బాబా. ప్రపంచంలోని వారు పరస్పరం కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలను ఇచ్చుకుంటున్నారు. కానీ బాబ్దాదా పిల్లలైన మీకు నవయుగం మరియు నవ సంవత్సరం రెండింటి శుభాకాంక్షలు ఇస్తున్నారు. యుగము మరియు కొత్త సంవత్సరం రెండింటి శుభాకాంక్షలు బాబా పిల్లలకి ఇస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని ఒక్కరోజే జరుపుకుంటారు. కొత్త యుగాన్ని అయితే సంగమ యుగం అంతా సదా జరుపుకుంటూ ఉంటారు. మీరందరూ కూడా పరమాత్మ ప్రేమకి ఆకర్షింపబడి ఇక్కడికి వచ్చారు. కానీ అందరికంటే దూరదేశం నుండి వచ్చేవారు ఎవరు? అందరికంటే కూడా దూరదేశం నుండి వచ్చేవారు ఎవరు? పరమాత్మే కదా. డబల్ విదేశాలు అయినా కానీ ఈ సాకారం లోకంలోకైతే అందరు కూడా ఏ దేశం నుంచి వచ్చినా కూడా ఈ సాకారంలోనే కదా ఉన్నారు. కానీ దూరదేశ అయిన బాబ్దాదా ఎంత దూరం నుండి వచ్చారు? ఎన్ని మైలు దూరం నుండి వచ్చారో లెక్క తీయగలరా? పిల్లల కోసం శివ పరమాత్మ ఎన్ని మైలు దూరం నుండి వచ్చారో లెక్క తీయగలరా? దూరదేశీ అయిన బాబ్దాదా నలువైపులో ఉన్న పిల్లలందరినీ కలుసుకున్నందుకు, అంటే ఎదురుగా ఉన్న వారిని, డైమండ్ హాలులో కూర్చున్న వారిని, మధువనంలో కూర్చున్న వారిని, జ్ఞాన సరోవరంలో కూర్చున్న వారిని, గ్యాలరీలో కూర్చున్న వారిని, దేశ విదేశాలలో దూరంగా కూర్చున్న కూడా బాబ్దాదాని కలుసుకుంటున్నారు. బాబ్దాదా చూస్తున్నారు. అందరినీ కూడా బాబ్దాదా చూస్తున్నారు, బాబ్దాదాని కలుసుకుంటున్నారు. అందరూ ఎంతో ప్రేమతో దూరం నుండి చూస్తున్నారు, వింటున్నారు. ఇలా నలువైపులో ఉన్న పిల్లలందరికీ నవయుగం మరియు నవ సంవత్సరం యొక్క కోటాను కోట్ల శుభాకాంక్షలు. పిల్లలైన మీకు నవయుగం కళ్ళు ఎదురుగా ఉంది కదా. ఈ రోజు సంగమ యుగంలో ఉన్నారు. రేపు మీ నవయుగంలో రాజ్యాధికారులై రాజ్యం చేస్తారు. ఇంత సమీపంగా అనుభవం అవుతుందా మీకు? మీ రాజ్యం ఇంత సమీపంగా అనుభవం అవుతుందా అని అడుగుతున్నారు బాబా. ఈరోజు మరియు రేపటి విషయము, నిన్న ఉండేది మరియు రేపు మరలా రాబోతుంది. మీ నవయుగం యొక్క స్వర్ణమయుగం యొక్క స్వర్ణమ వస్త్రం ఎదురుగా కనిపిస్తుందా? ఎంత నవయుగం యొక్క స్వర్ణమయుగం యొక్క స్వర్ణమ వస్త్రం ఎదురుగా కనిపిస్తుందా? ఎంత అందంగా ఉంది? స్పష్టంగా కనిపిస్తూ ఉందా? బాబా అడుగుతున్నారు. మీ కొత్త రాజ్యం స్వర్గం స్వర్ణం యుగం కొత్తగా కనిపిస్తుందా మీకు? ఎంత అందంగా ఉంది, ఎంత స్పష్టంగా కనిపిస్తుంది అని బాబా పిల్లలని అడుగుతున్నారు.
ఇచ్చా. ఓం శాంతి.